రీసెంట్‌గా 'అమల అక్కినేని' గారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగ చైతన్య వ్యక్తిత్వం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చైతన్యకు అమల గారితో ఎలాంటి సంబంధం ఉందనే ప్రశ్నలే ఎక్కువగా వినిపించేవి. ఆ సమయంలో పిల్లల విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని యాంకర్ క్వెషన్ చేశారు. అమల ముందుగా నాగ చైతన్య గురించి చెబుతూ, చైతన్య రియల్లీ చాలా హానెస్ట్, యంగ్ అండ్ డైనమిక్. తన మదర్ చెన్నైలో ఉన్నారు. కాలేజ్ టైమ్‌కి హైదరాబాద్‌కి వచ్చారు. అంతకుముందు కూడా నాకు తెలుసు. అప్పుడప్పుడు టచ్‌లో ఉండేవాడు. కానీ ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చాడో అప్పటి నుండి చైతన్య వ్యక్తిత్వం మరింతగా దగ్గరగా అర్థమైందని అమల గారు చెప్పారు. చైతన్య లవ్లీ హ్యూమన్ బీయింగ్. అతడు చాలా మెచ్యూర్డ్, చాలా టాలెంటెడ్ గలవాడని, ఏ విషయంలోనైనా చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటాడని, నిర్ణయాలు తీసుకునే ముందు వాటి ఫలితాలను ముందే అంచనా వేసే సామర్థ్యం ఉంటుందని, ముఖ్యంగా తన తండ్రి నాగార్జున గారిని ఎంతో గౌరవిస్తాడని, ఆయన చెప్పే మాటను ఎప్పుడూ దాటి ప్రవర్తించలేదని ఆమె ఒక తల్లిగా చెప్పారు. చిన్నప్పటి నుంచే చైతన్య తనకు ప్రత్యేక గుర్తింపు ఉండాలని తపించాడని, అందుకే అక్కినేని కుటుంబం వారసుడిగానే కాకుండా తనకంటూ కథలు ఎంపిక చేసుకుంటూ కెరీర్‌ని తీర్చిదిద్దుకుంటున్నారని చెప్పారు. అలాగే ఒక డిఫరెంట్ జోన్ ప్లానింగ్‌లో ఉంటాడు అంటూ నాగచైతన్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అలాగే వాళ్ళకు ఫెయిల్యూర్ వచ్చినా, సక్సెస్ వచ్చినా కుటుంబం ఎప్పుడు వెన్నంటి ఉంటుందన్న ధైర్యం నాగచైతన్య, అఖిల్‌కి ఇద్దరికీ ఉంది. కుటుంబంలో ఉన్న బాండింగ్ కనబడకపోయినా లోపల మాత్రం ప్రేమ ఉంటుందని చెప్పారు.